2048లో సైంటిస్టులు ఒక మిషన్ కనిపెట్టారు. ఆ మిషన్ పెద్ద టైం ట్రావెలరో ఇంటర్స్టెల్లరో కాదు. ఒక 5 మినిట్స్ మీరు అనుకున్న వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళి వారేం ఫీల్ అవుతున్నారో మీరు తెలుసుకోవచ్చు. మీరు ఆ మనిషిలోకి వెళ్ళి ఒక 5 మినిట్స్ ఆ మనిషిలా జీవించేలా చేస్తుంది ఆ మిషన్. ఈ స్టోరీలో మన మెయిన్ క్యారెక్టర్ పేరు ఓజస్. ఓజస్ కి అనుకోకుండా డివైస్ దొరికింది. అసలు ఈ ఓజస్ ఎవడు? వాడి లైఫ్ లోకి వెళ్దాం ఒకసారి. ఓజస్ కి ఉన్న చాలా ప్రాబ్లమ్స్ లో ఒక పెద్ద ప్రాబ్లం మనీ. ఓజస్ కి ఒక్కటే కోపం, నేనెందుకు ఇలాంటి డబ్బులు లేని ఫ్యామిలీలో పుట్టాను అని. వాళ్ళ నాన్న సరిగ్గా సంపాదించలేదని చెప్పి వాళ్ళ నాన్నతో సరిగ్గా అట్లీస్ట్ మాట్లాడాడు కూడా. ఇప్పుడు ఓజస్ కి ఆ ఫ్యూచరిస్టిక్ డివైస్ దొరికింది కదా. ఇప్పుడు చిన్నగా ఏం చేస్తాడంటే సొసైటీలో ఉన్న డబ్బున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఫీలింగ్స్ ని తెలుసుకోవడం స్టార్ట్ చేస్తాడు. అలా ఒక రోజు అసలు మా నాన్న ఏం ఫీల్ అవుతున్నాడు అని తెలుసుకోవాలని వాళ్ళ నాన్న మనసులోకి వెళ్తాడు. సడన్ గా గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటది వాడికి. మైండ్ లో ఒక్కటే ఆలోచన, నా కొడుక్కి సెమిస్టర్ ఫీజు ఎలా కట్టాలి అని. ఈ నెల ఇంట్లోకి సరుకులు ఎలా తీసుకుని రావాలి, నా కొడుకుని అలా చదువుకోకుండా ఉండకూడదు, నా అలాగే ఇబ్బంది పడకూడదు. 5 నిమిషాలు అయిపోయింది. ఓజస్ ఆ మనసు నుంచి బయటకు వచ్చేస్తాడు. 5 నిమిషాల్లో వాడికి ఒక విషయం అర్థమైపోయింది పూర్తిగా. తన నాన్న గుండెల్లో ఎంత బరువు మోస్తున్నాడో ఆ రోజు ఫీల్ అయ్యాడు వాడు. ఓజస్ పర్స్పెక్టివ్ పూర్తిగా మారిపోయింది. మనం ఒక మనిషిని ఎందుకు వాడు ఇలా బిహేవ్ చేస్తున్నాడని అర్థం చేసుకోలేకపోతాం, ఈజీగా జడ్జ్ చేసేస్తాం. బహుశా ప్రతి మనిషి వెనక మనకి తెలియని స్టోరీ ఏదో ఉంటుందేమో.